హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 26th మార్చ్ 2022కి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ని మనం ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయిన అన్అకాడమీలో ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీకి సంబంధించి టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే అన్అకాడమీలో అవైలబుల్గా ఉన్నారండి. ఫ్రెండ్స్, దీనిలో ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ సబ్స్క్రిప్షన్ ధర త్వరలో పెరగబోతుంది కాబట్టి వెంటనే సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, దీనిలో కరెంట్ ప్రైస్ అమౌంట్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి. ప్రైస్ ఆఫ్టర్ 10% హైక్ అయిన తర్వాత కూడా ఈ విధంగా ఉండడం అయితే జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా లేట్ చేయకుండా వెంటనే సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, దీనిలో 24 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే 3 మంత్స్ ఫ్రీగా పొందవచ్చు. ఈ ఆఫర్ అనేది మార్చి 22 అండ్ 23 2 డేస్ మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. ఫ్రెండ్స్, సబ్స్క్రిప్షన్ తీసుకునేవారు మన కోడ్ SRTUTORIAL ఎస్ఆర్ ట్యుటోరియల్ అనే కోడ్ని తప్పకుండా యూజ్ చేయండి. ఫ్రెండ్స్, దీనిలో డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్ అనేది మార్చ్ 24 అండ్ మార్చ్ 25 ఉండడం అయితే జరుగుతుంది. దీనిలో ఆస్క్ మీ ఎనీథింగ్ అనేది మార్చ్ 26 9 PM అయితే ఉంటుంది. ఇంకా దీనిలో గ్రూప్ 2 ఫ్రీ మార్క్ టెస్ట్ సిరీస్ అనేది మార్చ్ 26 అండ్ మార్చ్ 27 2 PM అయితే కండక్ట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, దీనిలో ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా కంప్లీట్ సిలబస్ ఉంటుంది, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు అనేవి ఉంటాయి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా టాప్ ఎడ్యుకేటర్స్ అయితే మీ డౌట్స్ని క్లియర్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ సబ్స్క్రిప్షన్ అమౌంట్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి. సబ్స్క్రిప్షన్పై 10% డిస్కౌంట్ని మీరు పొందాలనుకుంటే మన కోడ్ని తప్పకుండా యూజ్ చేయండి. సబ్స్క్రిప్షన్కి సంబంధించిన లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో 26th మార్చ్ 2022కి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ క్వశ్చన్: క్షయ నిర్మూలనలో తెలంగాణకు ఎన్ని పురస్కారాలు లభించాయి? ఆన్సర్ 3 పురస్కారాలు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్: క్షయ అంటే టీబీ నిర్మూలనకు చేస్తున్నటువంటి కృషికి గుర్తింపుగా నిజామాబాద్ జిల్లాకు వెండి పథకం, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కాంస్య పథకాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రపంచ క్షయ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర అధికారులు వాటిని అందుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల ఏ దేశంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 48 మంది మృతి చెందడం జరిగింది? అది ఏ దేశంలో? సోమాలియా దేశంలో. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్: సోమాలియాలో జరిగినటువంటి బాంబు దాడిలో ప్రతిపక్ష పార్టీకి చెందిన ఒక మహిళా ఎంపీతో సహా 48 మంది మృతి చెందారు. సోమాలియా పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం బెలెడిన్లో ఎన్నికల ప్రచారం కొనసాగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్: భారత బ్యాడ్మింటన్ జట్టు బాయ్ ఉపాధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ పుల్లెల గోపీచంద్ గారు ఎన్నిక కావడం జరిగింది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్: భారత బ్యాడ్మింటన్ జట్టు చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ గారు బాయ్కు ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మార్చి 25వ తేదీన జరిగినటువంటి బ్యాడ్మింటన్ సంఘ సర్వసభ్య సమావేశంలో అతడిని ఈ పదవికి ఎన్నుకున్నారు. 2022 నుంచి 2026 వరకు గోపి ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. కాగా హిమంత బిశ్వ శర్మ మళ్ళీ బాయ్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ప్రస్తుతం అసోం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న హిమంత బిశ్వ శర్మ 2017లో తొలిసారి బాయ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్: 1999లో లోక్సభలో మహిళా ప్రతినిధుల ప్రాతినిధ్యం 9%. మళ్ళీ చెప్తున్నాను క్వశ్చన్: 1999లో లోక్సభలో మహిళా ప్రతినిధుల ప్రాతినిధ్యం 9% ఉండగా 2019 నాటికి ఎంత శాతానికి పెరిగింది? 14.4%. నెక్స్ట్ క్వశ్చన్: నీతి ఆయోగ్ విడుదల చేసిన ఎగుమతి సంసిద్ధత సూచిక 2021 జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏమిటి? ఆన్సర్ గుజరాత్ రాష్ట్రం. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్: నీతి ఆయోగ్ రూపొందించే ఎగుమతులు సంసిద్ధత జాబితా 2021లో గుజరాత్ రాష్ట్రం అగ్రస్థానం లభించింది. వివిధ రాష్ట్రాల యొక్క ఎగుమతి సామర్థ్యం, వాటి సంసిద్ధత ఆధారంగా ఈ జాబితాను తయారు చేస్తారు.
వరుసగా 2వ సంవత్సరం కూడా గుజరాత్ ఇందులో టాప్గా నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, హర్యానా, యూపీ, ఎంపీ, పంజాబ్, ఏపీ, తెలంగాణ నిలిచాయి. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యసభలో 2012లో మహిళల ప్రాతినిధ్యం 9.8 ఉండగా 2021 నాటికి ఎంత శాతం పెరిగింది? 12.24%. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, పార్లమెంటులో మహిళా ప్రతినిధుల ప్రాతినిధ్యం క్రమంగా పెరుగుతోంది. 1999లో లోక్సభలో వీరి ప్రాతినిధ్యం 9% ఉండగా 2019 నాటికి 14.4% పెరిగింది. రాజ్యసభలో 2012లో మహిళల ప్రాతినిధ్యం 9.8 ఉండగా 2021 నాటికి 12.24కి చేరింది. రాజ్యసభలో న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈ విషయాన్ని వెల్లడించారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ అమలవుతున్నటువంటి మిగతా దేశాలతో పోలిస్తే భారత్లో మహిళా ప్రాతినిధ్యం ఎంత ఉందని చెప్పే గణాంకాలను అంటే డేటాను తాము నిర్వహించడం లేదని పేర్కొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత కేంద్ర విదేశాంగ శాఖ వివరాల ప్రకారం వివాహాలకు సంబంధించి గడిచిన 5 సంవత్సరాలలో విదేశాల నుంచి ఎన్ని వేల ఫిర్యాదులు అందాయని వెల్లడించింది? 4957 ఫిర్యాదులు అందాయని. నెక్స్ట్ వన్, గ్రామ పంచాయతీ లైబ్రరీలను డిజిటలైజ్ చేసేందుకు గ్రామ డీజీ వికాసన కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ కర్ణాటక రాష్ట్రం. నెక్స్ట్ క్వశ్చన్, యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేయడానికి కమిటీని నియమించిన మొదటి రాష్ట్రం ఏమిటి? ఉత్తరాఖండ్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మరుసటి రోజే పుష్కర్ సింగ్ ధామి ఉమ్మడి పౌర స్మృతిపై కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేసేందుకు నిపుణులతో కూడిన హై పవర్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ మేరకు గురువారం జరిగిన కేబినెట్ తొలి భేటీలో ఆమోద ముద్ర పడినట్లు తెలిపారు. నెక్స్ట్ క్వశ్చన్, భూసార క్షీణత పరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో ఎన్నో స్థానంలో నిలిచింది? 6వ స్థానంలో. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ, కర్ణాటక పీఠభూమిలోని నదీ పరివాహక ప్రాంతంలో కొత్తగా ఎన్ని రకాల బల్లులను ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిశోధకులు కనుగొన్నారు? ఆన్సర్ 3 రకాల బల్లులను. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలోని చిన్న గృహ కొనుగోలుదారుల కోసం ఎస్బీఐ ఎన్ని గృహ నిర్మాణ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ 5 గృహ నిర్మాణ సంస్థలతో. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ 5 హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలతో కో లెండింగ్ ఒప్పందాలను కుదుర్చుకుంది. పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ మరియు ఐఐఎఫ్ఎల్ హోమ్ ఫైనాన్స్ మరియు శ్రీరామ్ హౌసింగ్ ఫైనాన్స్ మరియు ఎడిల్వీస్ హౌసింగ్ ఫైనాన్స్, నెక్స్ట్ క్యాప్రీ గ్లోబల్ హౌసింగ్ ఫైనాన్స్లతో వ్యూహాత్మక కో లెండింగ్ భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకున్నట్లుగా బ్యాంకు తెలిపింది. ఆర్థికంగా వెనుకబడిన తరగతులు, అసంఘటిత కార్మికులకు తక్కువ వడ్డీ రేట్లకి గృహ రుణాలు మంజూరు చేయడం అనేది లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. నెక్స్ట్ క్వశ్చన్, నాటికి భారతదేశంలో పంటల దిగుబడి ఎంత శాతం తగ్గుతుందని వెల్లడించింది? 10%. నెక్స్ట్ క్వశ్చన్, ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్కి కొత్త కెప్టెన్గా ఎవరు నియమించబడ్డారు? ఆన్సర్ రవీంద్ర జడేజా. నెక్స్ట్ క్వశ్చన్, స్వావలంబన సాధననే లక్ష్యంగా రక్షణ మంత్రిత్వ శాఖ ఇటీవల తాజాగా ఎన్ని ఉప వ్యవస్థలను
ఎన్ని ఉపవ్యవస్థలు విడిభాగాల దిగుమతులను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది? ఆన్సర్ 107. 107. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ FPO నివేదిక ప్రకారం 2050 భారత పార్లమెంటరీ స్థాయి సంఘం ఇటీవల గడిచిన సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో పాల ఉత్పత్తి ఎన్ని లక్షల టన్నులు తగ్గిందని ఆందోళన వ్యక్తం చేసింది? 5 లక్షల టన్నులు తగ్గిందని. నెక్స్ట్. తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? కె సుజన నియమితులయ్యారు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్గా అడ్మినిస్ట్రేటివ్ రిజిస్ట్రార్ కె సుజన నియమితులయ్యారు. గతంలో ఉన్న రిజిస్ట్రార్ జనరల్ నాగార్జున్ న్యాయమూర్తిగా నియమితులవ్వడంతో ఆయన స్థానంలో కె సుజన బాధ్యతలను స్వీకరించారు. రిజిస్ట్రార్ జనరల్ బాధ్యతలతో పాటు అడ్మినిస్ట్రేషన్, రిక్రూట్మెంట్, రిజిస్ట్రార్ పోస్టుల ఇన్ఛార్జిగా బాధ్యతలను వీరు నిర్వహించనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్. ఆసియాలోని అతిపెద్ద ప్రదర్శనగా గుర్తింపు పొందినటువంటి ఏవియేషన్ షో వింగ్స్ ఇండియా 2022 వింగ్స్ ఇండియా 2022 ఏ విమానాశ్రయంలో ప్రారంభమైంది? ఆన్సర్ బేగంపేట విమానాశ్రయంలో. నెక్స్ట్ క్వశ్చన్. 100 కోట్ల రూపాయల విలువైన ఎయిర్బస్ H1465 హెలికాప్టర్ను ఆసియా ఖండంలోనే తొలిసారిగా ఎవరు సొంతం చేసుకున్నారు? బి రవి పెల్లై సొంతం చేసుకున్నారు. నెక్స్ట్ వన్. ప్రపంచ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రీలో ఎన్ని మీటర్ల దూరం దూకిన సోమేశ్వరరావు అగ్రస్థానంలో నిలిచారు? 6.4 మీటర్ల దూరం దూకి. నెక్స్ట్. రష్యా ఉక్రెయిన్ యుద్ధంకు సంబంధించి G7 ఇంకా నాటో చర్చలకు ఆతిథ్యం ఇస్తున్న నగరం ఏమిటి? బ్రసెల్స్ నగరం. నెక్స్ట్. హువాసాంగ్ 17 పేరుతో ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ఇటీవల ఏ దేశం పరీక్షించింది? ఆప్షన్ 2 ఉత్తర కొరియా దేశం. నెక్స్ట్ వన్. భారతదేశ టీబీ నివేదిక 2022 ప్రకారం 2021లో భారతదేశంలో క్షయవ్యాధి టీబీ కేసుల శాతం ఎంత పెరిగింది? 19%. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇండియా టీబీ రిపోర్ట్ 2022ని కేంద్ర ఆరోగ్య మంత్రి ఇటీవల విడుదల చేశారు. నివేదిక ప్రకారం 2021లో భారతదేశంలో క్షయవ్యాధి కేసులు అంతకుముందు సంవత్సరం కంటే కూడా 19% పెరిగాయి. 2021లో నోటిఫై చేయబడిన మొత్తం టీబీ రోగుల సంఖ్య 9 లక్షలు. 2020లో 16 లక్షలు. నెక్స్ట్ క్వశ్చన్. గవర్నర్ ఆఫ్ ది ఇయర్ అనే అవార్డును గెలుచుకున్న మారియో మార్సెల్ వీరు ఏ దేశ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్? ఆన్సర్ చిలీ దేశ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్. నెక్స్ట్. రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ మొదటి చైర్పర్సన్ ఎవరు? ఆన్సర్ సేనాపతి క్రిస్ గోపాలకృష్ణన్. నెక్స్ట్. ఉపరితలం నుండి ఉపరితలానికి బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణిని ఏ సంస్థ విజయవంతంగా పరీక్షించింది? DRDO సంస్థ. నెక్స్ట్. 2022లో బిమ్స్టెక్ అంటే బాయ్ ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్, దీన్ని మనం బిమ్స్టెక్ అంటాము. బిమ్స్టెక్ సమ్మిట్కి ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది? ఆన్సర్ శ్రీలంక దేశం. నెక్స్ట్. భారతదేశంలోని ఏ రాష్ట్రం లేదా ఏ కేంద్రపాలిత ముఖ్యమంత్రి పార్క్ సౌందర్యకరణ్ యోజన, మళ్ళీ చెప్తున్నాను, ముఖ్యమంత్రి పార్క్ సౌందర్యకరణ్ యోజనని అమలు చేస్తోంది? అది ఏమిటి? ఆన్సర్ న్యూఢిల్లీ. నెక్స్ట్. ఏబెల్ ప్రైజ్ 2022 ఎవరికి లభించింది? డెన్నిస్ పాల్లెల్,
సుల్లివన్. నెక్స్ట్, రష్యా అణ్వాయుధంతో ఉక్రెయిన్పై దాడి చేస్తే రష్యాను ఎదుర్కోవడానికి ఏ దేశం టైగర్ టీంను రూపొందించింది? ఆన్సర్ యుఎస్ఏ దేశం. నెక్స్ట్ వన్, కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ జెనోసైడ్ మ్యూజియాన్ని ఏ రాష్ట్రంలో నిర్మించారు? ఆన్సర్ మధ్యప్రదేశ్లో. నెక్స్ట్, ఇప్పుడు ఏ దేశం నుంచి తమిళనాడు మీదుగా భారతదేశానికి శరణార్థులు వస్తున్నారు? ఆన్సర్ శ్రీలంక దేశం మీదుగా. నెక్స్ట్, కింది వాటిలో జర్నల్ సింగ్ భింద్రన్వాలే ఫోటో ఉన్నటువంటి వాహనాల ప్రవేశాన్ని ఏ రాష్ట్రం నిషేధించింది? హిమాచల్ ప్రదేశ్.